నాన్నగారి కార్ డ్రైవర్ని. చెప్పండి. నాన్నగారు మహాలక్ష్మి గారు ఆఫీస్కి వచ్చారు. పిలిచారంట? నీతో పర్సనల్గా మాట్లాడాలి, అందుకే ఇక్కడికి పిలిచాను. చెప్పండి. మనం ఇంతవరకు ఐటీ రియల్ ఎస్టేట్ సెక్టార్లలో మంచి పొజిషన్లో ఉన్నాం, కానీ ఇప్పుడు ఫార్మా సెక్టర్లోకి అడుగు పెట్టబోతున్నాం. అది నీ ద్వారా. నా ద్వారానా? నా ద్వారా అంటే అర్థం కాలేదు. కృష్ణ ఫార్మా ఇండస్ట్రీస్ పేరు వినే ఉంటావుగా. అది ఇప్పుడు సిటీలో టాప్ పొజిషన్లో ఉంది. ఆ ఇండస్ట్రీస్ చైర్మన్ కృష్ణ గారు అమ్మాయితో నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తెలుసు, మహాలక్ష్మి. ఇందులో ఏముంది? నేను మీ అమ్మని లవ్ చేసినట్టే నువ్వు ఇంకో అమ్మాయిని లవ్ చేసావు, అంతే కదా? కాదు, మీలా అస్సలు కాదు. మీలా ప్రేమించిన అమ్మాయిని, జీవితాంతం కలిసి ఉందని వచ్చిన అమ్మాయిని మధ్యలో వదిలేసే ప్రేమ నాది కాదు. దేవుడు మనకు బాగా ఇష్టమని తీసుకెళ్ళిపోయి అది బ్యాలెన్స్ చేయడానికి ఇంకోటి ఇస్తాడంట. అలా నాకు అమ్మ ప్రేమను దూరం చేశాడు. ఇన్నేళ్ళ తర్వాత ఈ అమ్మాయి ప్రేమనిచ్చాడు. మీరు అమ్మని మధ్యలో వదిలేశారని చెప్పి నాకు ఎప్పటికీ కోపం పోలేదు. ఈ అమ్మాయిని నాకు దూరం చేసి ఆ కోపాన్ని పగలా మార్చకండి. పగ? నవ్వొస్తుంది. నువ్వు మీ అమ్మలా అనుకున్నాను. నాలా మాట్లాడుతుంటే కొత్తగా ఉంది. మీ అమ్మలా ఎవరు క్యాన్సర్తో చనిపోకూడదని చారిటీ నడుపుతున్నావు కదా. ఇప్పుడు నాకు ఎదురు తిరిగితే ఆ చారిటీల పరిస్థితి ఏంటి? అయినా నేను మీ ఇద్దరిని విడదీయక్కర్లేదు. నీ గురించి తెలిస్తే ఆ అమ్మాయే వదిలేసి వెళ్ళిపోతుంది. అవన్నీ మీకు అనవసరం. సరే, నీకు అవసరమైన విషయం చెప్పనా? నాకు కావాల్సింది సాధించడానికి నేను ఏమైనా చేస్తాను. మీరు మహాలక్ష్మి నుంచి నన్ను దూరం చేసినా సరే నేను వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోవడం అస్సలు జరగదు. అవునా? సరే, గేమ్ స్టార్ట్స్ నౌ. చెప్పండి. నా పేరు రవీంద్ర నారాయణ్. మా అబ్బాయి పేరు సతీష్ నారాయణ్. మా అబ్బాయికి సంబంధం చూస్తారేమో అని వచ్చాను. ఓకే, మీ అబ్బాయిని ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పండి. ఓహో, ఇక్కడికి రావాలి కదా. వాడు ఆఫీస్లో చాలా బిజీగా ఉంటాడమ్మా. అయినా ఒకసారి వీలు చూసుకొని ఇక్కడికి రమ్మని చెప్తానులే. ఓకే, తన ఫోటో ఏదైనా ఉంటే చూపించండి, నేను ప్రొఫైల్లోకి యాడ్ చేస్తాను. ఓ, ఫోటోనా? తీసుకొచ్చానే. సత్యబాబు, ఎందుకంత ఆయాసపడుతున్నావు? మేడం, అంటే ఏం లేదు మేడం, లిఫ్ట్ పని చేయపోయేసరికి మెట్లకి వచ్చా మేడం. అదే బాబు, కష్టం లేకుండా పైకి తీసుకెళ్తుంది కదా అని లిఫ్ట్ని నెగ్లెక్ట్ చేస్తే ఇలానే ఆయాసపడాల్సి వస్తుంది. ఫోటో దొరకలేదమ్మా, కానీ మా అబ్బాయి గురించి అవగాహన కోసం నీకో విషయం చెప్తాను. దగ్గర నుంచి చూస్తే మా అబ్బాయి ఇంచుమించు ఇలానే ఉంటాడు. ఇదేం షర్ట్ కాదు అంకుల్, ఒక అబ్బాయిని చూపించి అదే సైజులో సెలెక్ట్ చేయడానికి. అమ్మాయి పర్లేదు, రేపు తీసుకొని రండి. అవును కదమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. ఓకే అంకుల్. ఏంటిలా సడన్గా వచ్చావు? కాల్ మెసేజ్ చేయకుండా. నన్ను మిస్ అవుతున్నావా? చచ్చా, అలాంటిదేం లేదు మేడం. నేను నైట్ మీరు నా కళ్ళకు వచ్చారు, అందుకే వచ్చాను. వచ్చేం చేసా? మీకు ఎస్ చెప్పలేదని చెప్పి సూసైడ్ నోట్ రాసుకుని అందుకే అసలు ఉన్నారు లేదని చూడడానికి వచ్చా. ఏం నువ్వు కొత్త కొత్త ఐడియాస్ అన్ని ఇస్తున్నావు? అయినా నేను అంత ఫూలిష్గా బిహేవ్ చేయను. నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. నువ్వు ఎస్ చెప్పే వరకు వెయిట్ చేస్తా. మంచిది, వెయిట్ చేయండి. అయినా నీకు ఎందుకంత ఎక్స్ట్రాలు? నాకు నో చెప్పడానికి నువ్వు ఒక్క రీజన్ చెప్పు. నా ఫేవరెట్ కలర్ ఏంటి, నా ఫేవరెట్ హీరో, నా ఫేవరెట్ డిష్, నా ఫేవరెట్ క్రికెటర్. చూసారా, ఇవేం మీకు తెలీదు, మీ గురించి నాకు తెలీదు. అభిరుచులు కలవకుండా లవ్ ఏంటి మేడం? నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లాక్. నాది పింక్. అబ్బా, పింకు. మేడం, మీ మీద ఎవరన్నా బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నా సరే నాకు బ్లాక్ వద్దు పింక్ మ్యాజిక్ చేయని అడుగుతారు కదా. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నావురా. అభిరుచులు కలవకపోతే ఎక్స్ట్రాలు అంటారండి మేడం. చూడండి, ఇద్దరు కలిసి ఉండడానికి జాతకాలు కలవకపోయినా పర్లేదు మేడం, అభిరుచులు కలవాలి మేడం. ఎందుకు చెప్తాను వినండి. నాకు సినిమాలంటే పిచ్చి, మీరు అస్సలు చూడరు. నాకు క్రికెట్ అంటే పిచ్చి, మీరు అస్సలు దేకరు.
నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి, మీరు పెద్దగా తినరు. నాకు మీమ్స్ అంటే పిచ్చి, మీరు పెద్దగా ఫాలో అవ్వరు. మరి ఎలా మేడం జీవితాంతం కలిసి ఉండగలమా? అందుకే ఆలోచిస్తున్నా. అబ్బా ఏడు మొహం పెట్టేశారా? నేను కూడా ఈ మధ్య సినిమాలు చూస్తున్నా, క్రికెట్ కూడా చూస్తున్నా, నాన్ వెజ్ కూడా తింటున్నా, మీమ్స్ కూడా చూస్తున్నా. మొన్నే మరెందుకురా నీకు అని కూడా అన్నా కదా, అప్పుడు కూడా అర్థం కాలేదా నేను మీమ్స్ ఫాలో అవుతున్నా అని? ఇందాకే బాగానే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అని కూడా అన్నా. నీతో కలిసి వైబ్ అయ్యే అమ్మాయి వస్తే నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావని నేను ఇవన్నీ అలవాటు చేసుకున్నా. ఇంకేం చేయమంటావో చెప్పు, అవి కూడా చేస్తా. అబ్బా మీతో ఏదో వచ్చింది మేడం, మాట్లాడితే ట్యాప్ ఇప్పేస్తారు. ముందు కళ్ళు తుడుచుకోండి. బంగారం మేడం మీరు. నేనేదో సరదాగా ఏడిపిస్తుంటే నిజంగా ఏడుపు మొహం పెట్టేశారేంటి? నీకు సరదాగానే ఉంటుంది సత్యబాబు, కానీ నాకు కాదు. ఒక అబ్బాయి లవ్ చేస్తే ఇంట్లో చాలా క్యాజువల్గా చూస్తారు, కానీ అమ్మాయి లవ్ చేస్తే ఏదో పాపం చేసినట్టు చూస్తారు. నేను నీకోసం ఎంతమందితో ఫైట్ చేయాలి తెలుసా? డబ్బు లేదని మా నాన్న ఒప్పుకోడు, ఆయనతో ఫైట్ చేయాలి. క్యాస్ట్ ఒకటి కాదని రిలేటివ్స్ ఒప్పుకోరు, వాళ్ళందరితో ఫైట్ చేయాలి. నేను నీతో కలిసి బతకడానికి మా నాన్నని కూడా ఎదిరించడానికి రెడీ అయ్యా, కానీ నువ్వేమో ఇలా. సారీ మేడం. పర్లేదులే సత్యబాబు, నాకు అర్థమవుతుంది. నేను ప్రేమించమని అడుక్కుంటే నువ్వు మాత్రం ఎలా చేస్తావు? నీకు కూడా ఫీలింగ్ రావాలి కదా. నీకు నా మీద ఫీలింగ్స్ రప్పించడం కంటే నాకు నీ మీదున్న ఫీలింగ్స్ చంపుకోవడం బెటర్ అని నాకు అర్థమైంది. సారీ సత్యబాబు, నేను ఇన్ని రోజులు విసిగించినందుకు. అయ్యో అలా కాదు మేడం. నువ్వేం కంగారు పడకు సత్యబాబు, నువ్వు ప్రేమించలేదని నేనేం సూసైడ్ చేసుకోనులే. మేడం ఏంట్రా బాబా ఏం ఆలోచిస్తున్నా? రేపులి మహాలక్ష్మికి ఎస్టే పెద్ద ఫిక్స్ అయిపోయినరా. అయ్యి బాబోయ్, ఈ మాట నువ్వు ఎప్పుడు చెప్తాను వెయిటింగ్ రా బాబు. ఓ నిమిషం. హలో మళ్ళీ నేను బోలి. నువ్వు అర్జెంట్గా మానేపల్లి వెళ్ళిపోయి ఒక 500 జోవా 150 ఏమో అవుట్ పురమాయించేసి సాయంత్రం బొసికి చెప్తాను. ఓకే బా. జోలు పురమాయిం చేయను, మన ఊరు పక్కన కదా అంబాజీపేట. బ్యాండ్ మేళ ఆడేస్తాను, మన వాళ్ళు తక్కువ కొప్పేసుకుంటారు, ఏం కదలే. పొద్దున కల్లా అవుట్లో వచ్చేస్తే మొత్తం ఆఫీస్ అలాడేద్దాం. ఇవన్నీ ఎందుకురా? ఓరు బాబు నీకేం తెలియదు, ఊరుకోరా బాబు. ఆ మాత్రం అవుట్ చేయకపోతే గోదావరిలో నిర్మించుకుంటామండి. పైగా మాట వచ్చేది మనకే. అక్కర్లేదు. అవునరా, నిన్నటిదాకా మాసం వద్ది మోసం వద్ది అన్నావు కదా, మరి ఇప్పుడు చెప్పేస్తా అంటున్నావు ఏంటి? ముందైతే నా కూడా నిజం తెలిస్తే వెంటనే చీకొట్టి వెళ్ళిపోద్ది అనుకునేవాడిని. ఇప్పుడు అలా కాదు, కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తున్న నమ్మకం వచ్చింది. మహాలక్ష్మి సంగతి ఓకే కానీ మీ నాన్న సంగతి ఏంటి మరి? మీ నాన్నకి తెలితే జీడిపాక మేలేనట్టు మేలేద్దరుగా చేతిని. మహాలక్ష్మి నా కోసం వాళ్ళ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నా అంత గట్టిగా చెప్పినప్పుడు నేను మా నాన్నతో ఫైట్ చేయలేనా? రే ప్రేమించి స్టార్ట్ చేసింది నేనే కావచ్చు, కానీ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది మాత్రం తనేరా. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మేడం ఏం నడుచుకుంటూ వెళ్తున్నారు? స్కూటీ మళ్ళీ హ్యాండ్ ఇచ్చిందా ఏంటి? ఇంకా కోపం దక్కలేదా? ఎవరు మీరు? మీరు ప్రేమించిన అబ్బాయిని. ఏమో నాకు అసలు గుర్తులేదు. మేడం మేడం ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. ఎవరికి కాల్ చేస్తున్నారు? 100కి. 100 కావాలంటే కాల్ చేశాడు కదా, నేను ఎత్తా కదా. 500 తీసుకోండి. 100 కంటే పోలీసులకి. పోలీసులకా? మరి పక్కకు వద్దు మేడం. జరుగు. మేడం ఐ లవ్ యూ. మన పుట్టపై పిల్లలు నాలా కాకుండా మీలో ముద్దుగా పుట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ మేడం ఒప్పుకోవచ్చు కదా. ఒరే చెత్తబాబు, నేను బాధపడుతున్నాను జాలేసి చెప్తున్నావు కదా, నాకేం అక్కర్లేదు నీ బోడీ ఐ లవ్ యూ. లేదు మేడం, మీరు నాతో మాట్లాడడం మన భయం వేసి చెప్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించకపోతే మీరు నాతో మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, ఇలా అనుకోవాలి కదా. కానీ అలా అనుకోలేకపోతున్నాను. అందుకే మేడం ఐ లవ్ యూ. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక నాకు ఫీలింగ్స్ పోయాయని వదిలేయవు కదా, ప్రామిస్ చేయి. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడం మేడం మీ అత్తలు సత్యబాబు. ఈ సొల్లు కబుర్లు మాత్రం చెప్తావు. నిన్నటి వరకు లేని ఫీలింగ్స్ ఇవాళ ఎలా వచ్చాయి? సొల్లు మొహమోడా. మేడం మేడం క్షణం పట్టదు మేడం ఒకరి మీద ఫీలింగ్స్ రావడానికి. మీరు ఎలా అయితే మనం చేసిన ప్రయాణంలో నాతో ప్రేమలో పడ్డారో నేను కూడా మీతో అలానే పడిపోయాను. కాకపోతే నాకు కొంచెం లేట్గా అర్థమైంది అంతే. దేవత మేడం మీరు. మీ అంతటి మీరే మామూలుగా ఒక మనిషిని పెళ్లి చేసుకుని ఆ మనిషిని దేవుని చేస్తా అంటుంటే ఏ మనిషి మాత్రం వద్దంటాడు చెప్పండి. ఆ రోజు మీకు గుర్తుందా, మీ కాలు బెనికినప్పుడు మీరు అమ్మ అప్ప అనకుండా చిన్నపిల్లల తొక్కుడు బిళ్ళ ఆడారు, నాతో కూడా ఆడించారు. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని హ్యాపీనెస్గా మార్చుకుంటారు. అది నాకు బాగా నచ్చింది. మేడం నేను మందు కూడా మానేశాను తెలుసా? ఎందుకు అనుకుంటున్నారా?
ఆ రోజు చెప్పా కదా, మా అమ్మ, నా భార్య, మన కూతురు, ఈ ముగ్గురులో ఎవరు చెప్పినా మానేస్తానని చెప్పి. ఆ రోజు ముగ్గురులో ఎవరూ లేరు. ఈరోజు నా కాబోయే భార్యగా మీరున్నారు కదా. ఏంటి ఇంకా నమ్మట్లేదా మేడం? అసలు మిమ్మల్ని వద్దనంత సీను ఈ దునియాలో ఎవరికొంది చెప్పండి. మీలాంటి అమ్మాయి ఎక్కడా ఉండదు మేడం. బురద మధ్యలో కలువ పువ్వులాగా, కాకుల మధ్యలో కోయిల్లాగా మీరు చాలా రేరు మేడం. ఈ రోజుల్లో మీలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. మీరన్నట్టే మిమ్మల్ని కళ్ళగద్దుకొని చూసుకోవాలి. మీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఇవి మా అమ్మ పట్టీలు. తన తర్వాత తన కోడలికమ్మని చెప్పి నాకు ఇచ్చింది. మీకు ఆస్తమా అన్నారు కదా, ఊపిరి కూడా సరిగ్గా ఆడదన్నారు. మీరేం భయపడకండి. మీ ఊపిరికి నా ఊపిరి జీవితాంతం తోడుగా ఉంటుంది. మీరు ఒప్పుకుంటారా? ఇదేదో నాకు ముందే చెప్పుంటే నేను ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు కదా. దానికి ఒక రీజన్ ఉంది. నాకు చెప్పే ధైర్యం మీరు వినే సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అవునా? ఏంటి సత్యబాబు అది? మీరు మారరు. నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. డాన్స్ చేయాలని అనిపిస్తుంది. మీకు డాన్స్ వచ్చా? వచ్చు, కానీ మా నాన్నే ఎప్పుడు చేయనివ్వలేదు. మేడం నేనున్నాను, మీరు డాన్స్ అని చెప్తాను. ఓకే బా. ఏమైంది? మళ్ళీ కాలు బెనికినట్టుంది. మీకు తొక్కుడు బిళ్ళ ఆట అలవాటే కదా, స్టార్ట్ చేయండి. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. మరి ఎలాగా? అమ్మాయ్యా, బాగా అలసిపోయినట్టున్నావు. బాగా. సరే ఉండు, వాటర్ తీసుకొని వస్తా. తెచ్చే. అంత యాక్ట్ చేయకండి. వీళ్ళు మామూలుగా వాటర్ తీసుకురండి. కాలు వెనకలేదు కదా, ఎందుకు చెప్పారు మరి? నన్ను ఇన్ని రోజులు సతాయించావు కదా, అందుకు పనిష్మెంట్. ఎక్కడున్నారు? నేను లొకేషన్కి వచ్చేసాను. వచ్చేయండి. నా వల్ల అవ్వదు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను మహాలక్ష్మిని లవ్ చేస్తున్నాను చెప్పి. నేనేం కాదనట్లేదు కదా. జస్ట్ నా కోసం ఒకసారి అమ్మాయిని కలిసిరా. కలిసి మాట్లాడాక నువ్వు నాకు నచ్చలేదని చెప్పేసి వచ్చేసాయి. అంటే సడన్గా క్యాన్సిల్ చేస్తే బాగోదు కదా. సరే,